ఇరాన్కు గట్టి వార్నింగ్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తనను టార్గెట్ చేస్తే ఆ దేశమే లేకుండా చేస్తానని హెచ్చరించారు. తనను చంపాలని ఇరాన్ చూస్తోందన్న ట్రంప్, ఒకవేళ అదే జరిగితే ఇరాన్ దేశాన్ని అమెరికా భూస్థాపితం చేస్తుందని స్పష్టం చేశారు. ఇరాన్లో ఆందోళనలు క్లైమాక్స్కు చేరుకున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికైతే దేశం ప్రశాంతంగానే ఉంది. అల్లర్లు తగ్గుముఖం పట్టినట్టు తెలుస్తోంది. అయితే ఇరాన్లో నాయకత్వం మారాలని అమెరికా బలంగా కోరుకుంటుంది. అమెరికా ఇరాన్ల మధ్య ఉన్న వైరం కూడా చివరి దశకు వచ్చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా తనను హతమార్చేందుకు ఇరాన్ కుట్ర పండుతుందనే వార్తలు ఎక్కువవుతున్న క్రమంలో ట్రంప్ ఆ దేశానికి అత్యంత తీవ్రమైన హెచ్చరిక జారీ చేశారు. ఒకవేళ ఇరాన్ తనపై దాడికి ప్రయత్నిస్తే ఆ దేశాన్ని భూమి మీదే లేకుండా తుడిచిపెట్టాలని తన అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేసినట్లు ట్రంప్ స్వయంగా వెల్లడించారు. నాకు చాలా స్పష్టమైన సూచనలున్నాయి. నాకేమైనా జరిగితే ఇరాన్ను ఈ భూమి మీద నుంచి తుడిచిపెట్టేయండి అని తన సైనిక సలహాదారులకు చెప్పినట్టు ట్రంప్ తెలిపారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీని ఒక రోగిగా అభివర్ణించిన ట్రంప్ ఇరాన్కు కొత్త నాయకత్వం అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ మధ్య ఇరాన్ ప్రభుత్వ టీవీ ఓ వార్తను ప్రసారం చేసింది. అమెరికా ఏ క్షణమైనా తమపై దాడికి పాల్పడవచ్చనే ఊహాగానాల వేళ ఇరాన్ కూడా అగ్రరాజ్యాన్ని, ఆ దేశ అధ్యక్షుణ్ణి తీవ్రంగా హెచ్చరించింది. ఈసారి బుల్లెట్ మిస్ కాదంటూ ట్రంప్నకు వార్నింగ్ ఇచ్చింది. 2024 జులైలో పెన్సిల్వేనియాలో ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ఉండగా ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఆ ఘటనలో ట్రంప్ చెవికి గాయమైంది. ఈ హత్యాయత్నం వెనుక ఇరాన్ ఉన్నట్లు అప్పట్లో అమెరికా ప్రభుత్వం ఆరోపించింది. ఆ ఫోటోను ప్రసారం చేసిన ఇరాన్ టీవీ ఈసారి బుల్లెట్ గురి తప్పదు అని వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్లో ఆర్థిక సంక్షోభంపై జరుగుతున్న నిరసనలను ప్రభుత్వం ఉక్కుపాతంతో అణిచివేస్తుంది. మానవ హక్కుల సంస్థల సమాచారం ప్రకారం ఈ ఆందోళనల్లో ఇప్పటివరకు 4,519 మంది పౌరులు మరణించారు. సుమారు 26,300 మందిని ఇరాన్ భద్రతా దళాలు అరెస్టు చేశాయి. ఈ మరణాలకు అమెరికానే కారణమని ఖమేనీ ఆరోపిస్తూ ఉండగా శాంతియుత నిరసనకారులను చంపడం సరికాదని ట్రంప్ స్పష్టం చేశారు. అమాయక జనాన్ని చంపితే తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. అయితే ఇరాన్పై దాడి చేసేందుకు అమెరికా సిద్ధంగా లేదు. వెనిజులాపై దాడి చేసినట్లు ఇరాన్పై మెరుపు దాడి చేయడం కుదరదు. ఇరాన్పై దాడికి దిగితే అది పెద్ద యుద్ధంగా మారుతుంది. పైగా మిడిల్ ఈస్ట్లో కల్లోల పరిస్థితులు ఏర్పడతాయి. అదే సమయంలో ఇరాన్ కూడా అమెరికా మిత్రదేశాలైన ఇజ్రాయెల్ లాంటి వాటిపై దాడులు చేయొచ్చు. అందుకే ట్రంప్ కాస్త వెనక్కి తగ్గినట్టు కనిపిస్తుంది. కానీ తెర వెనుక వార్ ప్రిపరేషన్ జరుగుతుందని సమాచారం.